ఆ, ఆ, ఎవరైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాను. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తారా అని. ఎవరున్నారబ్బా? వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే తెలుసు. సంధ్యా మాతాజీ ఖమ్మం నుంచి. సంధ్యా మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. 15 శ్రీమద్ భాగవతంలోని ఆత్మారామ శ్లోక వ్యాఖ్య. తదనంతరము శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీమద్ భాగవతము 17:1-7-10లోని ఆత్మారామ అను ప్రఖ్యాత శ్లోకమును వ్యాఖ్యానించెను. ఆ శ్లోకం ఇది: ఆత్మారామస్య మునయో నిర్గాంత అప్యురుక్రమే కుర్వంత్యా హైతుకీం భక్తిమితం భూత గణో హరిహి. జీవన్ముక్తులను ఆత్మారాములను అయిన వ్యక్తులు కూడా చివరకు భగవద్భక్తుల వగుదురని ఈ శ్లోకమును సూచించుచున్నది. ఈ నిర్దేశము ముఖ్యముగా మాయావాదులకు ఉద్దేశింపబడినది. ఎందుకనగా వారికి దేవదేవుని గురించిన జ్ఞానము ఉండదు. వారు నిర్గుణ బ్రహ్మముతో సంతుష్టి పొందగోరుదురు. కానీ సర్వాకర్షకుడు సర్వశక్తిమంతుడగుట వలన శ్రీకృష్ణుడు వారి చిత్తములను కూడా ఆకర్షించును. పై శ్లోకమునకు తాత్పర్యం ఇది. నా సార్వభౌమ భట్టాచార్యుడను ప్రముఖ వేదాంతికి శ్రీ చైతన్య మహాప్రభువు ఈ శ్లోకమును ఇంతకు పూర్వము వివరంగా వ్యాఖ్యానించి తెలిపెను. ఈ గ్రంథం నందే 26వ అధ్యాయం నందు వివరింపబడెను. మహాప్రభువు వలన ఉపదేశం పొందిన తర్వాత సనాతన గోస్వామి ఆ సంఘటన ప్రస్తావించి మరి ఒక మారు ఆత్మారామ శ్లోకమును వ్యాఖ్యానింప చేయవలసిందని ఆయనను ప్రార్థించెను. ఆత్మారామ శ్లోకమునకు మహాప్రభువు చేసిన వ్యాఖ్యానమును ప్రశంసించుచు చైతన్య చరితామృత కర్త శ్రీకృష్ణ దాస కవిరాజ గోస్వామి కూడా మహాప్రభువును స్తుతించెను. శ్రీ చైతన్య మహాప్రభువు పాదములకు సాష్టాంగ ప్రణామమును నర్పించి సనాతన గోస్వామి ఆ శ్లోకమును పూర్వము సార్వభౌమ భట్టాచార్యునకు వివరించినట్లు తనకు కూడా వ్యాఖ్యానించి తెలుపుడని అర్థించెను. జ్ఞాన ప్రాప్తికై ఆ వ్యాఖ్యానమును వినుటకు కుతూహల పడుచుంటుందని సనాతుడు తెలిపెను. ఆ విధంగా సనాతనుడు ప్రార్థించగా మహాప్రభు ఇట్లనెను: నా వ్యాఖ్యను సార్వభౌమ భట్టాచార్యుడు అంతగా అధికముగా ఎందుకు మెచ్చుకునేనో నాకు తెలియదు. వాస్తవమునకు నేనతనికి ఏమీ తెలిపితినో ఇప్పుడు నాకు జ్ఞాపకము లేదు. కానీ నీవు అడుగుతున్నావు కనుక నీ సాంగత్యంలో నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు వివరించును. ఇట్లు వక్తకు శ్రోతకు మధ్య గల సంబంధము అత్యంత సన్నిహితమైనది. శ్రోత వలన వక్తకు ప్రబోధము కలుగును. భావము గ్రహించగలిగిన శ్రోతల సమక్షంలో వక్త పరమార్థ తత్వమును గురించి చక్కగా భాషించగలుగును. కనుకొని ఆ శ్లోకమును ఎట్లు వ్యాఖ్యానించవలెనో తనకు తెలియట లేదనియు, కానీ శ్రీ సనాతన గోస్వామి సాంగత్యం వలన తాను వ్యాఖ్యానించుటకు ప్రయత్నించుతుననియు శ్రీ చైతన్య మహాప్రభు పలికెను. వ్యాఖ్యానమును ఆరంభించుతూ మహాప్రభువు ఆత్మారామ శ్లోకంలో 11 పదములు గలువని నిర్దేశించెను. 1 ఆత్మారామ, 2 చ, 3 మునయ, 4 నిర్గాంధ, 5 ఆపి, 6 ఉరుక్రమే, 7 కుర్వంతి, 8 అహైతుకిం, 9 భక్తిం, 10 ఇతం భూత గణః, 11 హరిహి. తరువాత
మహాప్రభువు వీనిలో ఒక్కొక్క శబ్దమును విడివిడిగా వ్యాఖ్యానించెను. ఆత్మారామ శబ్దమునకు సంబంధించినంత వరకు ఆత్మ అను శబ్దము 1 పరబ్రహ్మము, 2 దేహము, 3 మనస్సు, 4 యత్నము, 5 ధృతి, 6 బుద్ధి, 7 స్వభావము అను అర్థములలో ప్రయోగింపబడునని మహాప్రభువు తెలిపెను. ఆరామ శబ్దము రమించు వాణిని అనగా అనుభవించు వాణిని సూచించును. కనుక ఆత్మారామ శబ్దము ఈ 7 అంశముల జ్ఞానమును పొందుటలో ఆనందమును పొందు వాణిని నిర్దేశించును. తరువాత శ్రీ చైతన్య మహాప్రభువు వివిధ రీతుల ఆత్మారాములను గూర్చి వివరించెను. ఇక మునయ అను శబ్దము మననశీలము గల వ్యక్తులను సూచించును. అతి గంభీరముగా నుండు వ్యక్తులను నిర్దేశించుటకు కూడా అప్పుడప్పుడు ఈ శబ్దమును ప్రయోగించురు. ఋషులను, తపస్సంపన్నులను, మహాయోగులను, విద్వాంసులను కూడా మునులని అందురు. తర్వాత నిర్గంత శబ్దము మాయ యొక్క బంధముల నుండి ముక్తుడైన వాణిని సూచించును. శాస్త్ర విధి నిషేధములకు అతీతుడైన వాణ్ణి కూడా నిర్గంధ శబ్దము సూచించును. వైదిక శాస్త్రములను గ్రంథములందురు. నిర్ అనగా సంబంధ రాహిత్యము, నిర్మాణము మరియు నిషేధము. భగవత్ ప్రాప్తికి అనేక విధి విధానములు ఉన్నవి. ఈ గ్రంథ విధులలో ఎట్టి సంబంధమును ఉంచుకొనిన వారిని నిర్గంధులందురు. అనేకులు మూర్ఖులు, నీచకుల సంజాతులు, దుర్మార్గులునైన మనుష్యులు శాస్త్ర విహీనులగుట వలన వారు నిర్గంధులుగా పరిగణింపబడుదురు. ధన సంచయము అను అర్థములో కూడా గ్రంథ శబ్దము ప్రయోగింపబడును. కనుక నిర్గంత శబ్దము ధన సంచయ ప్రయత్నంలో గల నిర్ధనుని కూడా సూచించును. ఉరుక్రమ శబ్దమునకు అత్యంత శక్తిశాలి అని అర్థము. అడుగు వేయుటకును క్రమశబ్దము సూచించును. చాలా పెద్ద అడుగు వేయగలవాడు ఉరుక్రముడు. అందరికంటే పెద్ద అడుగు వేసిన వాడు భగవానుడు వామనుడు. ఆయన 2 అడుగులతో బ్రహ్మాండం అంతటిని ఆక్రమించును. కనుక ఉరుక్రమ శబ్దము వామన భగవానుని సూచించును. వామన భగవానుడు సాధించిన ఈ అసాధారణ కృత్యమును శ్రీమద్ భాగవతము 2:7-40 ఇట్లు వర్ణించెను. విష్ణోర్ను వీర్య ఘనాంకం కథమోర్హతీహ యః పార్థివన్యాపి కవిర్విమమే రాంఝసి చక్రంభవ్యః సర్వహంసాస్తలాత త్రిపృష్టం యస్మాత్ త్రిసామ్య సదనాధురుక్రమాప్యయానాం. విష్ణు భగవానుని బలమును గణించుటకు ఎవ్వరికి సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండములోని పరమాణువులను నేను లెక్కించవచ్చును, కానీ భగవానుని అనంత శక్తులను లెక్కించుటకు సాధ్యము కాదు. వామన రూపంలో ఆయన ఎంత శక్తివంతుడుగా ఒక్క అడుగుతోనే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు సమస్త బ్రహ్మాండమును ఆక్రమించెను. భగవానుని అచింత్య శక్తులు సృష్టి అంతటిలో వ్యాపించి ఉన్నవి. ఆయన సర్వవ్యాపకుడు. తన శక్తిచే సర్వలోక ధారణము చెయ్యును. ఆయనను తన ఆదిని శక్తి వలన నిజధామమైన గోలోకములో విరాజిల్లుచుండెను. తన ఐశ్వర్య ప్రకాశంచే వైకుంఠ లోకమునన్నిటిని యందును నారాయణ రూపమున విరజమానుడై ఉండును. తన మాయాశక్తిని విస్తరించుటచే అనేక లోకములతో కూడిన అసంఖ్యాక బ్రహ్మాండములను సృజించును. ఇట్లు భగవానుని అద్భుత లీలను ఎవ్వరును ఊహించలేరు. కనుక ఆయనను ఉరుక్రముడు అని అనగా అద్భుత కర్మలను చెయ్యువాడని అందురు. విశ్వప్రకాశము అను కోశములో క్రమశబ్దమునకు శక్తులను నిపుణులతో ప్రదర్శించుట ఎనియు శీఘ్రముగా ముందడుగు వేయుట ఎనియు నిర్వచనములున్నవి. కుర్వంతి అను శబ్దమునకు ఇతరులకై పనిచేయుట అని అర్థము. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మలను ఆచరించుటను
సూచించుటకు దీని వంటిదే మరి ఒక శబ్దం ఉన్నది. కాని కుర్వంతి శబ్దమునకు కర్మలను భగవంతుడు తృప్తికై చేయునప్పుడు ప్రయోగింతురు. కనుక ఈ శ్లోకంలో ఈ శబ్దము శ్రీకృష్ణ భగవానునకు శుద్ధ భక్తి యొక్క సేవ చేయుటను సూచించుటకే ప్రయోగింపబడినది. హేతు శబ్దము కారణమును కాని ఉద్దేశమును కాని సూచించును. సాధారణంగా లోకులు 3 కారణముల వలన ఆధ్యాత్మిక కర్మములను ఆచరించురు. కొందరు విషయ సుఖములను అపేక్షింతురు, కొందరు యోగ సిద్ధిని వాంఛింతురు, మరికొందరు ముక్తిని అభిలషింతురు. విషయ సుఖముల వైవిధ్యమును గణించుటకు సాధ్యము కాదు. యోగ సిద్ధులు 18 కలవు. యోగ సిద్ధులు 18 కలవు. ఇక భవబంధము నుండి ముక్తి 5 విధములు. ఈ అపేక్షలేవియు లేని స్థితిని అహైతుకి అందురు. ఈ అహైతుకి శబ్దము విశేషణముగా పేర్కొనబడుటకు కారణమేమనగా, ఇట్లు భగవానునకు ఏ హేతువు లేకుండా సేవ చేయుట చేతనే మనుష్యునకు ఆయన అనుగ్రహం లభించును. భక్తి అను శబ్దమును 10 విధముల వ్యాఖ్యానింపవచ్చును. వీటిలో 1 సాధనా భక్తి, మిగిలిన 9 ప్రేమ భక్తికి భగవత్ ప్రేమకు సంబంధించినవి. శాంత భక్తుల రతి ప్రేమ స్థాయి వరకు చేరును. అట్లే దాస్య భావము గల భక్తుల రతి రాగము వరకు చేరును. సఖ్య భావము గల భక్తుల రతి అనురాగం వరకు చేరును. వాత్సల్య భావం గల భక్తులు రతి అనురాగపు అంతిమ స్థాయికి చేరును. కేవలము మధుర భక్తి గల వారే సర్వోన్నతమైన మహాభావమును అనుభవించగలుగుదురు. ఇట్లు భక్తి అను శబ్దమునకు వివిధ అర్థములు గలవు. తరువాత శ్రీ చైతన్య మహాప్రభువు ఇతం భూత గణః అను శబ్దమును వ్యాఖ్యానించెను. ఇతం భూత అను మాటకు పూర్ణానందము అని అర్థము. ఆ పూర్ణానందమును సమక్షమున బ్రహ్మానందము తృణప్రాయముగా నుండును. హరిభక్తి సుధోదయము 14:36 అను గ్రంథములో ఒక భక్తుడు ఇట్లనెను: సాక్షాత్కరణాహ్లాద విశుద్ధ మే సుఖాని గోపద్యాయాస్తే బ్రహ్మణ్యపి జగద్గురు. ప్రభు, నిన్ను గ్రహించుటచే లేదా నీ సాక్షాత్కారముచే మాకెట్టి పూర్ణానందమును కలగనగా దాని ముందు బ్రహ్మానందం కూడా అత్యల్పమైనదనిగా తోచును. అనగా అఖిల కళ్యాణ గుణ సంపన్నుడును, అఖిలాహ్లాద నిధియు, అఖిలానందకర రసావరణ స్వరూపుడవు ఆ శ్రీకృష్ణ భగవానుని గ్రహించుటచే కలుగు సంతోషము జీవుణ్ణి ఆకర్షించి అతనిని కృష్ణ భక్తునిగా చేయునని భావము. ఆ ఆకర్షణ వలన జీవి సకామ కర్మలను, ముక్తికై చేయు సాధనను, యోగ సిద్ధిపై గాఢమైన ఆకాంక్షను విడనాడును. శ్రీకృష్ణుని ఆకర్షణ ఎంతటి బలమైనదనగా, జీవి ఆత్మ సాక్షాత్కారమునకు అన్య మార్గములన్నిటినీ త్యజించి శ్రీకృష్ణుని పాదార విందములకు శరణాగతుడగును. గుణ శబ్దము గల వివిధ అర్థములను కూడా శ్రీ చైతన్య మహాప్రభు వివరించను. గుణ శబ్దము శ్రీకృష్ణుని అగణిత దివ్య గుణమును, ప్రధానముగా ఆయన సచ్చిదానంద రూపమును సూచించెను. ఆయన పూర్ణ స్వరూపుడు. భక్తులకు వశుడగుట వలన ఆయన పూర్ణత్వము మరింత వర్ధిల్లును. ఆయన ఎంతటి దయగలవాడనగా, భక్తుని భక్తియుక్త సేవకు ప్రతిగా తనను తాను సమర్పించుకొనును. పూర్ణ మాధుర్యము, భక్త గణముతో పరస్పర ప్రేమాస్వాదనము, దివ్య గుణ సౌరవము వంటి ఆయన దివ్య లక్షణములు బహువిధముల యోగులను జీవన్ముక్తులను ఆకర్షించును. ఉదాహరణమునకు, శ్రీకృష్ణుడు తనకు సమర్పితమైన పుష్పముల పరిమళముల చేతనే సనక కుమారుని చిత్తమును ఆకర్షించెను. శ్రీకృష్ణ భగవాను దివ్య లీలల వలన శుక మహర్షి ఆకర్షింపబడెను. ఆయన రూప మాధుర్యమును గోపికలను సమ్మోహింపజేయును. ఆయన రూపమును
గుణములను గూర్చి వినుటచే రుక్మిణి ఆకర్షింపబడెను. ఆయన మధుర మురళీనాదము లక్ష్మీదేవిని ఆకర్షించెను. నవయువతులను, వృద్ధ వనితలను శ్రీకృష్ణుని బాల్య లీలలు పరవశింపజే పరవశిం పరవశము పరవశము కావించెను. ఆయన తన సఖులను సఖ్య లీలలచే మోహింపజేసెను. బృందావనములో బృందావనములో అవతరించినప్పుడు ఆయన పశుపక్ష్యాదులను, చెట్లు చేమలను సైతము ఆకర్షించెను. ఇట్లు అందరును శ్రీకృష్ణుని పట్ల ప్రేమానురాగములతో ఆకర్షింపబడిరి. హరి శబ్దమునకు అనేక అర్థములున్నవి. వానిలో రెండు ముఖ్యమైనవి. హరి అనగా భక్తుని జీవితము నుండి సమస్తమైన అమంగములను హరించువాడు అని ఒక అర్థము. భగవత్ ప్రేమను ప్రదానము చేసి భక్తుని చిత్తమును హరించువాడు, ఆకర్షించువాడని మరి ఒక అర్థము. శ్రీకృష్ణుడు ఎంతటి అధికమైన ఆకర్షణ గలవాడనగా, ఏ తీరుగునైనను ఆయనను సదా స్మరించుకున్న భక్తుడు 4 విధములైన భౌతిక దుఃఖముల నుండి విముక్తుడగును. భగవానుడు తన భక్తుల పట్ల అత్యంత శ్రద్ధ వహించియుండును. వారి భక్తి యొక్క సేవలో పురోగమించుటకు ఆటంకముగా నుండు పాపములన్నిటినీ పరిహరించును. దీనిని అవిద్యా ప్రభావపు పరాజయమందురు. కేవలము కృష్ణ కథా శ్రవణము చేతనే శ్రీకృష్ణుని పట్ల ప్రేమ ఉదయించును. ఇది భగవానుని ప్రసాదము. ఒక వంక ఆయన అశుభములను హరించును, మరి ఒక వంక సమస్త సన్మంగళములను ప్రసాదించును. హరి శబ్దమునకు ముఖ్యమైన అర్థం ఇది. భగవత్ ప్రేమ పొందిన భక్తుని తనువు, మనస్సు సర్వము శ్రీకృష్ణుని దివ్య గుణములచే ఆకర్షింపబడును. శ్రీకృష్ణుని దివ్య లీలలు, దివ్య గుణములను అంతటి శక్తివంతమైనవి. ఆయన ఆకర్షణ ఎంతటి బలమైనదనగా, ఆయన అనురాగమునకు వశుడైన భక్తుడు ధార్మిక జీవన లక్ష్యములైన ధర్మార్థ కామ మోక్షములను కూడా పరిత్యజించును. అపి అను శబ్దమును, చ అను శబ్దమును అవ్యయములు. వీనిని అనేక సందర్భంలో ప్రయోగించవచ్చును. మరియు అనే అర్థము గల చ శబ్దము శ్లోకములోని పూర్తి వాక్యమునకు 7 విభిన్నార్థములను సంఘటించగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మనకి చాలా బాగా చదివారు, మంచి సంతోషం. మనకి ఆత్మారామ అనే ఈ శ్లోకానికి 64 అర్థాలు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశం చేస్తారనమాట. అయితే దీంట్లో ఒక చిన్న విశేషం ఏంటి అని అంటే, మనం ఈరోజు చదివిందంతా కూడా మీరు చాలా శ్రద్ధగా విన్నారు అని నేను భావిస్తున్నాను. కానీ ఈరోజు మనం నిన్న చెప్పుకున్న కొన్ని విషయాల గురించి ప్రస్తావన చేస్తాను అని చెప్పాను. వాటి ఒక సందర్భంగా నిన్న మనం చూసాము విప్రలంబ భావన, సంభోగ భావన, తర్వాత భగవంతుడి యొక్క గుణములు ఏమిటి, అలానే శ్రీమతి రాధారాణి యొక్క గుణములు ఏమిటి, ఇవన్నీ కూడా మనం నిన్నటి రోజున చూసాం. కృష్ణుడిని అఖిల రస అమృత మూర్తి అని అంటారు. జీవుల్లో ఒక 50 లక్షణాల వరకు కూడా మనం చూడొచ్చట. అలానే బ్రహ్మగారిలో కూడా అలాంటి 50 లక్షణాలు మనం చూడొచ్చు అని చెప్తారు. అలానే శివుడి లోపల 50కి 55 దాకా మనం ఈ లక్షణాలన్నీ కూడా చూడొచ్చు. దాని తర్వాత మనం కానీ పరిశీలన చేస్తే విష్ణువులో 60 లక్షణాలు, శ్రీకృష్ణుడిలో 64 లక్షణాలు ఉన్నాయి అని మనం చూస్తాం. ఈ 64 లక్షణాలు కూడా ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క భక్తమాధురి, రూపమాధురి, వేణుమాధురి, లీలామాధురి అనే 4 లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. భగవంతుని ఎక్కడ చూసినా సరే మనము కృష్ణుని ఫ్లూట్ తో చూస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. దాన్ని వేణుమాధురి అని అంటారు. ఎందుకు ఫ్లూట్ ని వాయిస్తారు అని అంటే, తన భక్తుల యొక్క మనసుని రంజింపజేయడానికి ఆయన ఫ్లూట్ వాయిస్తారు. మీరు చూసారనుకోండి, భక్తుడి యొక్క మనసు ఏ విధంగా రంజింపజేసేవాడు కృష్ణుడు అని అంటే, అరణ్యంలో ఉండే అఖిల ప్రాణులందరూ కూడా
భగవంతుడి యొక్క వేణుగానం వినడానికి వచ్చేస్తూ ఉండేవారు. అలానే భగవంతుడు వేణు వాయిస్తూ ఉంటే ఆకాశంలో ఉండే మేఘాలన్నీ కూడా దగ్గరగా వచ్చేసి నీళ్లు వర్షిస్తూ ఉండేవట. ఎందుకు వర్షపు నీళ్లు వర్షిస్తున్నాయి అనంటే మబ్బులు అనుకునేవట బృందావనంలో ఉండే బ్రజవాసులు ఎంత అదృష్టవంతులు, ఎప్పుడు కృష్ణుడి యొక్క ఫ్లూట్ వినొచ్చు, కానీ మేము మాత్రం బృందావనాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కదా ముందుకి అని ఏడుస్తూ ఉండేవాడు. ఆ ఏడుపే వర్షంలా కురిసేది. యమునా నది పారే నీరు గడ్డగట్టికేది. గడ్డగా రాయిలాగా ఉండవలసిన పెద్ద పెద్ద రాతులన్నీ కూడా యమునా నది నీటి వలె ప్రవహిస్తూ ఉండేవి ఎప్పుడైతే భగవంతుడి యొక్క వేణుగానాన్ని వింటూ ఉండేవాళ్ళో. కాబట్టి కృష్ణుడి యొక్క వేణుమాధురి, భక్త మాధురి. మీరు చూడండి కృష్ణుడు యొక్క ఫోటో ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఇప్పుడు మేము ఇక్కడ అంకోర్ వాట్ లో నారాయణుడి అష్టభుజ నారాయణ స్వామి అన్నమాట. ఇక్కడ ఉండే అంకోర్ వాట్ లో ఉండే నారాయణుడు కానీ ఒంటరిగా ఉంటారు, అష్టభుజములతో ఉన్నారు. కానీ కృష్ణుడిని కానీ మీరు చూసారనుకోండి ఎప్పుడు ఒంటరిగా ఉండరు. కృష్ణుడు ఉంటే గోపాల బాలులతో ఉంటారు, కృష్ణుడు ఉంటే గోపికలతో ఉంటారు, కృష్ణుడు ఉంటే శ్రీమతి రాధారాణితో ఉంటారు, దామోదరుగా ఉంటే యశోదమ్మతో ఉంటారు. ఏమీ లేకపోతే గోపాలుడిగా కనీసం ఆవులైనా ఉంటాయి కృష్ణుడి దగ్గర. భక్తులు లేకుండా కృష్ణుడు ఉండడు అన్నమాట ఎక్కడ కూడా. అందుకే కృష్ణుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే భక్త మాధురి అని అంటారు. ఆయన ఎక్స్ట్రీమ్ గా భక్తులు లేకుండా ఆయన యొక్క సంస్పర్శ అనేది మనకు కనిపిస్తూ ఉండనే ఉండదు. ఎప్పుడు ఒంటరిగా ఉండడు కృష్ణుడు. లీలా మాధురి, కృష్ణుడి యొక్క లీలలు మనం ఎన్నోసార్లు భాగవతంలో చెప్పుకున్నాం. రాముడి యొక్క విషయానికి వస్తే రాముడు మనం బాల్య లీలలు అనేవి ఎక్కువగా చూడమండి. పాపం రాముడు పుట్టాడు, రాముడు పెరిగాడు, రాముడు అరణ్యవాసానికి గురువు గారితో నేర్చుకోవడానికి వెళ్ళారు, వివాహం అయింది, వచ్చాడు, అరణ్యవాసానికి వెళ్ళాడు, ఇంతే ఉంది. కానీ శ్రీమద్ భాగవతంలో ఒక స్కందం మొత్తం కూడా భగవంతుడి యొక్క లీలలకే, దాంట్లో కూడా విచిత్రమైన అద్భుతమైన బాల్య లీలకే కేటాయించి ఇచ్చినారు. కాబట్టి బాల్య లీలలు, అలానే పౌగండ లీలలు, కైశోర లీలలు, బృందావనాది లీలలు, మథురా లీలలు, ద్వారకా లీలలు, హస్తినాపుర లీలలు, ఎన్నో లీలలు, అపరిమితమైన లీలా సంపద కృష్ణుడికి సొంతం. భక్తమాధురి, వేణుమాధురి, లీలామాధురి, రూపమాధురి, అఖిల గుణ సంపన్నుడు, సకిల సౌందర్యానికి నిధి ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. నిన్న మనం నేర్చుకున్నాం కదండి, భగవంతుడు తన యొక్క అందముతో ఆకర్షిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మన అందాన్ని చూస్తాం. మరి ఇక్కడ దీంట్లో మనకి మనం ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్పుకున్నాం. భౌతిక ప్రపంచంలో ఉండే అందము ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ స్వర్గలోకం వాళ్ళ ముందు ప్రభుపాదుల వారు ఒక దగ్గర కప్పల్లా ఉంటారని రాస్తారు, ఇంకో దగ్గర కాక్రోచెస్ లా ఉంటారని రాస్తారు. రెండు కూడా రాస్తారు. కప్పని చూస్తే ఎంత విచిత్రం అనిపిస్తుందండి. కప్పని చూస్తే ఒక రకమైన విరక్తి కలుగుతుంది అనమాట ఆ కప్పని చూస్తే. కాబట్టి అలా ఉంటుందట. కానీ ఈ అన్ని సౌందర్యానికి సౌందర్యం ఏమిటి? ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇప్పుడు అంకోర్ వాట్ టెంపుల్ ని తీసుకోండి. అసలు ఎంత సౌందర్యంగా, అంత 37 ఇయర్స్ కష్టపడి ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. ఎవరి కోసం నిర్మించారు? భగవంతుడి కోసం నిర్మించారు. ఈ ప్రపంచంలో ఎవ్వడి కోసం అంత కష్టపడరు ఎవరు కూడా. ఎవరైనా ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఏ వ్యక్తి కోసమైనా అంత కష్టపడిన ఉదాహరణ మీకు ఏమైనా కనిపిస్తుందా ఎక్కడైనా? 10,000 మంది 37 సంవత్సరాల పాటు పనిచేస్తే అంకోర్ వాట్ టెంపుల్ కట్టడం జరిగింది. ఎవరి కోసం? భగవంతుడి కోసం కట్టారు. మనం ఈ ప్రపంచంలో అనుకోగలుగుతాం, మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. కానీ దాని యొక్క విలువ ఎప్పుడు ఉంటుంది అనంటే అది భగవంతుడి కోసం చేసినప్పుడు దాని యొక్క విలువ అంతా వస్తుంది. లేదు
హరే కృష్ణ. ఇక్కడ ఇంటర్నెట్ అంత సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి మళ్ళీ దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వి ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ కంబోడియా టు సింగపూర్. అయితే ఈరోజు సాయంత్రం అక్కడ క్లాస్ ఉంది. కాబట్టి మళ్ళీ మేము మీతోటి మళ్ళీ మాట్లాడతాం. హరే కృష్ణ. శీల ప్రభుపాద్‌కి జై. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై.